మీకు ఆడపిల్ల కావాలా మా పిల్లడు కావాలా, ఎవరు కావాలో చెప్పండి. మీకు సంతానం విషయంలో మీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. అన్నిటికీ పరమేశ్వరి లిఖితపూర్వకంగా స్త్రీకి 5 రోజులు ఋతుస్రావం జరుగుతూ ఉంటుంది. 6వ రోజు ఇంకెక్కడో ఉంటాయి కొన్ని మెలికలు. 6వ రోజు కనుక భార్యాభర్తలు సంగమం చేసి కలిస్తే మగపిల్లడు పుడతాడు, కానీ మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి పుడతాడు అని చెప్తాను. 7వ రోజు ఒక ఆడపిల్ల పుడుతుంది. అంటే సరిసంఖ్య అనే విషయంలో ఎప్పుడు మగపిల్లలు పుడతారు, బేస్ సంఖ్యలో ఆడపిల్ల పుడుతుంది. 8వ రోజు పుట్టేటువంటి పిల్లోడు ఆ రోజు కలిస్తే, ఆ రోజు కూడా మంచి ముహూర్తం చూసుకొని కలిస్తే మంచి తేజవంతుడు, ఉత్సాహవంతుడు, ఎనర్జీ కలిగిన వాడు, ఎవరినైనా ఒప్పించగలిగిన మేధాశక్తి కలిగినటువంటి బిడ్డ పుడతాడు 8వ రోజు కలిసి అని చెప్పడం జరిగింది. అలాంటి పిల్లలు నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు అలా కలిసి అలా ఆ బిడ్డలను నేను చాలా సంతృప్తి పడ్డాను. ఎందుకు కారణం నేను చెప్పింది ఇక్కడ ఈ బిడ్డల మీద చూశాను కాబట్టి నేను ఆ సంతృప్తి. 9వ రోజు పుట్టిన ఆడపిల్ల కూడా యోగ్యురాలు, అదృష్టవంతురాలు, ధనవంతురాలు, శ్రీమంతురాలుగా కూడా పుడతారు. 10వ రోజు పుట్టేటువంటి మగపిల్లవాడు కూడా మంచి తేజవంతుడు, ఉత్సాహవంతుడు, నిరుత్సాహం లేనివాడు, నెగిటివ్ లేనివాడు, అందరిని మెప్పించగలిగిన వాడుగా పుడతారని చెప్పడం జరుగుతుంది. 11వ రోజు కొంచెం ఆ పిల్ల చంచలమైన మనస్తత్వం కలిగి ఉంటుందని చెప్పి 11వ రోజు పుట్టి బిడ్డ, ఆడబిడ్డ కొంచెం అంటే ఆమె చెప్పింది అంటే ఆమె చంచలం చేయదు, ఆమె చెప్పింది కాదంటే కొంచెం చంచలమైనటువంటి స్వభావంతో మాట్లాడి కొంచెం ఇబ్బంది పడుతుంది. 12వ రోజు పుట్టేవాడు, ఆ 12వ తారీఖు అనేది 3 అనే సంఖ్యలో గురువు కాబట్టి ఆ రోజు కూడా పుట్టే మగపిల్లవాడు మంచి తేజవంతుడు, ఉత్సాహవంతుడు, యోగ్యుడు, ఒక గురువులాగా మంచి ఎనర్జీ కలిగిన వాడుగా పుడతాడని చెప్పడం జరిగింది. అలాంటి పిల్లవాడిని మధ్యలోనే వాళ్ళు తీసుకొచ్చి నాకు ఆశీర్వచనం తీసుకుని వెళ్ళారు. అట్లాగే 13వ రోజు పుట్టేటువంటి ఆడపిల్ల కొంచెం డిప్రెషన్గా మాట్లాడటం, ఎదురువాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం, ఆమె అనుకున్నట్టు చేయటం, నడక అనేది ఆ పిల్ల మీద ఉంటుంది. 14వ రోజు పుట్టేటువంటి పిల్లవాడు కూడా వ్యసనపరుడు, రకరకాలుగా ఆయన మనస్తత్వం కలిగినటువంటి స్వభావం కలిగి ఉంటాడు. దానికి కారణం తల్లిదండ్రులు, భార్యాభర్తలు కలవాలనేటువంటి కాంక్షతో ఆ టైంలో ఏమి ఆలోచించరు. భవిష్యత్తు పిల్లలు ఎన్ని ఆలోచించరు. ఆలోచించే వాళ్ళు 1,00,000లో 2-3 ఉంటారు. ఆలోచించకుండా ఆ సమయానికి సంగమం చేయాలని కోరిక కలిగి చేసేవాళ్ళే 1,00,000లో మరి 99,900 మంది అయినా కనీసంగా అదే ప్రకారం నడుస్తారు. ఇవాళ మరి 15వ రోజు పుట్టేటువంటి మగపిల్లడు వాడు కూడా స్థిరత్వం లేనటువంటి మనసు కలిగి ఉంటాడు. 16వ రోజు పుట్టే ఆడపిల్ల ఆ అమ్మాయి చెప్పింది వినాలా, ఆ అమ్మాయి చండశాస్త్రాలు, ఆ అమ్మాయి మనసు ఎడిపోతుందో మనం పట్టుకోలేము. అలాంటి సంతానం ఆడపిల్లలు మనకి నిజంగా చెప్పాలంటే 12 రోజుల దాకా పుట్టేటువంటి పిల్లలు ఒక అద్భుతమైనటువంటి పిల్లలు, శక్తివంతమైనటువంటి పిల్లలు, ఎనర్జీ కలిగిన పిల్లలు, మానసిక ఒత్తిడి లేనటువంటి సంతానం కలుగుతారు. తర్వాత 18 తర్వాత పుట్టేటువంటి పిల్లలు కాళ్ళు చేతులు సరిగ్గా లేకో, అవయవాలు పనిచేయకో, ఇంకా వారికి ఉన్నటువంటి మా దగ్గర చాలామంది వస్తారు. నిన్న కూడా ఒక అబ్బాయి ఇచ్చాడు. ఆ సంతానం నరాలు పట్టుత్వం లేకుండా శుభ్రంగా పుట్టినప్పుడు చక్కగా నడిచి కూడా వాళ్ళు పుట్టినటువంటి దోషాలు, నైన్లో ఉన్న నక్షత్ర దోషాలన్నీ పూజలు జపాలు చేయించుకున్నందువల్ల తిరుగుతూ కూడా పడిపోయి ఫిష్ వచ్చి ఎంతోమంది ఈ రోజున మన హైదరాబాద్ సిటీలో దీని మీద 30 నుంచి 40 హాస్పిటల్ నడుస్తున్నాయి. కొన్ని వేల మంది పిల్లలు ఉన్నారు. దానికి ఆర్థికంగా అవకాశం కలిగిన వాళ్ళు ఈ హాస్పిటల్లో, ఈ స్కూల్లో రోజు 4 గంటలు మరి తీసుకెళ్ళటం జరుగుతుంది. తక్కిన వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటివన్నీ చేయలేక వారు మామూలు స్థితిలోనే ఆ పిల్లల్ని పోషణ చేసుకుంటూ జీవితాలు గడిపేటువంటి సంసారాలు ఎన్నో కేసులు మేము చూస్తున్నాం ఈరోజు కూడా. అన్నిటికన్నా ఇంకొక విషయం ఏంటంటే సంతానం సౌభాగ్యం పిల్లలు ఆనందకరంగా ఉన్నప్పుడు ఆ సౌభాగ్యం గురించి మన ఆలోచన. పిల్లలు ఇవాళ ప్రతి ఇంట్లో టీవీ వచ్చిందండి.
ఒకప్పుడు ప్రతి ఇంట్లో రేడియో వచ్చేది. గర్భం ధరించిన తర్వాత సెల్ఫోను, సెల్లు, యూట్యూబు, తర్వాత టీవీ చూడకూడదు. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి శబ్దాలన్నీ కూడా పిల్లల మెమరీని పెంచి పిల్లల మెమరీలో ఉత్తేజమైనటువంటి మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి.